ఈరోజు మనం వచ్చేసాం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి ఏమున్నాయో అవన్నీ చూసొద్దాం. ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు టికెట్ ప్రైజెస్ చూడండి, చూపిస్తాను. బైక్ పార్కింగ్ 20, కార్ పార్కింగ్ 50, కెమెరా 1000. పిల్లలకి ఎంట్రన్స్ టికెట్ 10, అడల్ట్స్కి టికెట్ 20. ఇక్కడ మనం పిక్నిక్ లాగ్ కూడా చేసుకోవచ్చు. పక్కనే కృష్ణా రివర్ అన్ని డిజైన్స్ చేసి అవన్నీ ఉంటుంది. ప్లాంట్స్ని కట్ చేసి ఇక్కడ మొత్తం పచ్చగా ఉంది, అంతా మంచిగా. ఇక్కడ ముందు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మీకు చూపిస్తా. ఇదిగోండి, కానీ ఇప్పుడు నీళ్ళు పెట్టలేదు. పక్కనే కృష్ణా నది. ఇక్కడ కూర్చొని ఇలా అవన్నీ ఉంటాయి. పైన కూడా ఒక రోడ్ లాంటిది ఉంటుంది. అలా అన్నీ ఉంటాయి. ఇక్కడ కూర్చోడానికి ఇవన్నీ ఉంటాయి. పైన పిక్నిక్ కోసం అలా చేయడానికి ఉంటాయి. పిక్నిక్ మీద మీకు అది కూడా చూపిస్తాను. అటు వెళ్ళి చూపించొస్తాను. Yes, I did. ఇక్కడ పక్కన జీబ్రా అవన్నీ ఉంటాయి. జీబ్రా అవన్నీ ఉంటాయి. ఇక్కడ పిల్లలకి పక్కన కూర్చోడానికి అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, కింద రివర్ మొత్తం ఉంటుంది. నాకు ఎప్పుడు చూసినా ఎక్కినా భయం వేస్తూ ఉంటుంది. మనం ఎక్కుదాం పదండి. ఊగుతూ ఉంటుంది అది మనం నడిచేటప్పుడు. మనం నడుద్దాం పదండి. ఇదిగోండి, మధ్యలో గ్లాస్ పెడతారు, అది భయం వేస్తుంది. ఇక్కడ ఓన్లీ 10 మనుషులే ఎక్కగలరు. అటువైపు కూడా పార్క్ ఉంటుంది, అది కూడా చూపిస్తాము. ఇదిగోండి గ్లాస్. ఇదిగోండి అటువైపు మనం ఆ బ్రిడ్జ్ నుంచి ఇలా వచ్చాము. ఇక్కడ ఒక లైటింగ్స్ లాంటి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉంటాయి, అటువైపు కూడా ఉంటాయి. మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇంకా మళ్ళీ అటు వెళ్ళిపోదాం పదండి.
ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొత్తం ఏదో పూలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఎలిఫెంట్ ఏదో ఉంటుందంట, చూద్దాం కదండి. ఇంకా చూద్దాం పదండి. ఇక్కడ గ్రాస్ లాంటి పిక్నిక్ అలా చేసుకోవడానికి చాలా ఉంటుంది. మనం ఇక్కడ ఎలిఫెంట్ అని చెప్పాను కదా ఇందాక, అదిగోండి అక్కడ ఉంటుంది. ఇక్కడ పిల్లలు చాలా ఆడుకోవడానికి బాగా ఇష్టపడతారు. ఇక్కడ పైన వాక్వే కూడా ఉంది. అటేమో కృష్ణా నది, ఇటేమో గ్రీనరీ. అన్నీ మనకి మంచిగా ఉంటుంది, మొత్తం చల్లగాలి. అదిగోండి ఇలా స్టెప్స్ ఉంటాయి, దాని మీద ఎక్కి ఎలిఫెంట్ని ఎక్కచ్చు. ఇందాక వాక్వే అన్నాను కదా, ఇలా టెంట్ ఇందాక చూపించాను కదా, టెంట్ లాంటి ఇలా ఉంటుంది. దానిపైన మనం పిక్నిక్ చేసుకోవచ్చు. దానిపైనే మళ్ళీ ఇంకొక వాక్వే ఇచ్చారు, దాని మీద నుంచి మనం వాక్ చేసుకోవచ్చు. మనం అటు వెళ్ళిపోదాం రండి. మనకి అది పిల్లలు ఆడుకోవడానికి బాగా ఇష్టపడతారు. ఇక్కడ అన్ని ఎక్సర్సైజ్కి అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఫొటోస్కి బ్యాంబూ హౌస్, స్విలింగ్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా చూపిస్తాను పదండి. ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇక్కడే ఇంకా చాలా ఉంటాయి, ఇంకా చూపిస్తాను. ఇది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇది మళ్ళీ రింగా రోజు, ఇది మళ్ళీ ఎక్కి దిగడానికి మంకీ జంప్. లోపలికి స్టెప్స్ లోపలికి వెళ్ళి దిగడానికి. ఇదిగోండి నేను కూడా ఎక్కాను, మీకు చెప్పడానికి ఎలా ఉందో. బాగా బాగుంది. ఇదిగోండి ఎక్సర్సైజ్ అవన్నీ కిందకి దిగి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఎక్సర్సైజ్ ఇలా ఉంటాయి. ఎక్సర్సైజ్ అవన్నీ ఇక్కడ ఓన్లీ స్వింగ్స్ అవి ఉంటాయి. అది మొత్తం స్లైడ్స్ ఎక్కడానికి జారడానికి అవన్నీ ఉన్నాయి. దానికి మళ్ళీ వాక్ చేయడానికి, మళ్ళీ ఇటు నుంచి దిగడానికి, అటు నుంచి దిగడానికి, కింద నుంచి దిగడానికి అన్నీ ఉన్నాయి. ఇదిగోండి స్వింగ్స్, బ్యాంబూ హట్ అని చెప్పాను కదా, ఇవన్నీ వైటిష్ పాలిష్ చేసి అవి చెప్పారు.
ఇదిగోండి ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంటుంది.